న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్ ఈ రోజు న్యూజిలాండ్ తో వెల్లింగ్స్టన్ స్టేడియంలో 5వ వన్డే జరిగింది. ఈ యొక్క మ్యాచ్ ని భారత్ ఘన విజయం సాధించింది. 35 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ని సొంత గడ్డపై మట్టి కనిపించింది. ఈ యొక్క మ్యాచ్ యొక్క విశేషాలు మీకోసం. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియాకి 4.1 ఓవర్లోనే రోహిత్ శర్మను బౌల్ రూపకంగా వికెట్ కోల్పోవడంతో కష్టాల్లో పడిపోయింది. ఆదుకుంటారనుకున్న గిల్ మరియు శిఖర్ ధావన్ కూడా వెనువెంటనే వెనుదిరగడంతో అతి స్వల్ప స్కోర్కే వెనుదిరగడంతో కష్టాలు తప్పేటట్లేవనుకున్నాము. అయితే ఆపదలలో ఆదుకునే ధోని కూడా ఈసారి ఫెయిల్ అవడంతో ఏమవుతుందో అన్న గౌరవమైన స్కోర్కైనా వెళ్ళగలమా అని అనుకున్న సమయంలో మనకు అంబటి రాయుడు రూపంలో ఒక చక్కని ఇన్నింగ్స్ అనేది మనకు లభించింది. అంబటి రాయుడు 90 పరుగులు, జాదవ్ 37 పరుగులు, అదేవిధంగా శంకర్ 45 పరుగులతో మ్యాచ్ని 200 మార్కుల స్కోర్ను గౌరవప్రదమైన స్కోర్ను దాటించారు. అయితే చివరిలో హార్దిక్ పాండే 22 బంతుల్లో 45 పరుగులు చేయడంతో మనము 252 పరుగులకు ఆల్అౌట్ అవడం జరిగింది. ఒక బంతు మిగిలి ఉండగానే అంటే 49.5 పరుగులకు ఆల్అౌట్ అవడం జరిగింది. దీనిలో వాళ్ళ యొక్క ఓపెనర్ బౌలర్స్ మాత్రమే ఒకరు 4 వికెట్లు, అదేవిధంగా బోల్ట్ 3 వికెట్లు తీయడంతో మ్యాచ్ అనేది మొదటి ఇన్నింగ్స్ అనేది అయిపోయింది. 253 పరుగుల స్వల్ప లక్ష్యం, దానికి తోడు వాళ్ళ సొంత గడ్డ అయినటువంటి వెల్లింగ్స్టన్ స్టేడియం ఏమవుతుందో అని అందరము ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో మన యొక్క బౌలర్లు చహల్ 3 వికెట్లు, అదేవిధంగా షమి, పాండ్యాలు చెరో 2 వికెట్లతో న్యూజిలాండ్ను కట్టడి చేయడంలో విజయం సాధించారు. అయితే ఒకానొక సమయంలో 44 ఓవర్ల పరుగుల వద్ద 9 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్కి కేవలం 36 పరుగులు అందుబాటులో కావాలి. అదేవిధంగా 36 బంతులతో మిగిలి ఉన్నాయి, కానీ 1 వికెట్ ఉంది. కొంత టెన్షన్ పడ్డప్పటికీ భువనేశ్వర్ వేసిన మొదటి బంతికే షమికి క్యాచ్ ఇచ్చి అవుట్ అవడం